నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఆ రెండు పార్టీలు కలిసిపోయి పట్టమని 10 కాలాలు కూడా కాలేదు. అప్పుడే ఇద్దరి మధ్య అండర్ గ్రౌండ్ వార్ జరుగుతుంది. పేరుకే పొత్తు, కానీ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఒంటరి లెక్కలే కనిపిస్తున్నాయి. మిత్రులుగా కలిసి నడవాలనుకున్న వారే చివరికి శత్రువుల్లా మిగిలేలా కనపడుతున్నారు. ఇంతకీ ఎవరు మిత్రులు? అసలు ఏంటా స్టోరీ? లెట్స్ వాచ్. రెండు పార్టీల మధ్య పొత్తు లెక్కలు చూస్తుంటే అంతగా సెట్ అయినట్టు కనిపించట్లేదు. కడుపులో మంట పెట్టుకుని పైకి నవ్వుతూ మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. అవును, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర టూర్ మొదలవుతోంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి రోజుకు 3 నియోజకవర్గాల్లో పవన్ పాల్గొంటారని పార్టీ ప్రకటించింది. అయితే షెడ్యూల్ మాత్రం ఇంకా విడుదల చేయలేదు. రాష్ట్ర పర్యటనకు, బహిరంగ సభల నిర్వహణకు రూట్ మ్యాప్ రెడీ అయిపోయిందని మాత్రమే ప్రకటించింది. షెడ్యూల్ మొత్తంలో ప్రతి మీటింగ్లోనూ పవన్ పాల్గొంటారని మాత్రమే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని మాత్రం ఎక్కడా లేదు. ఇప్పటికే చంద్రబాబు పలు సభల్లో పాల్గొంటున్నారు. అయితే రా కదిలిరా సభలో చంద్రబాబు మాత్రమే పాల్గొంటున్న విషయం అందరూ చూస్తున్నదే. ఇప్పటికీ 14 సభల్లో చంద్రబాబు పాల్గొన్నా ఎక్కడా పవన్ కనిపించలేదు. గతంలో చంద్రబాబు, పవన్ జాయింట్ మీటింగులు ఉంటాయని రెండు పార్టీల నేతలు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడా వారిద్దరూ ఒకే సభలో మాట్లాడడం కనిపించలేదు. అయితే ఆ ప్రకటనగానే మిగిలిపోయింది. లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్నట్లే పవన్ ను అతి కష్టం మీద చంద్రబాబు ఒప్పించిన విషయం గుర్తుండే ఉంటుంది. రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం ఎలా ఉంటుందంటే లోపలంతా మంట పెట్టుకుని పైకి మాత్రం నవ్వుతూ నటిస్తున్నట్లుంది. వారిద్దరి మధ్య వ్యవహార శైలి ఎవరికి వారే అన్నట్లుగా సాగుతుంది. పైగా ఈగో ప్రాబ్లమ్స్ కూడా బాగా పెరిగిపోతున్నట్లు అర్థమవుతుంది. మండపేట, అరకు నియోజకవర్గాలకు చంద్రబాబు 2 అభ్యర్థులను ప్రకటించారు. అందుకనే రాజోలు, రాజానగరం నియోజకవర్గాలలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. ఈ ప్రకటనలతో రెండు పార్టీల్లోనూ గందరగోళం పెరిగిపోయింది. ఇంత గందరగోళం జరుగుతున్నా పట్టించుకోకుండా చంద్రబాబు నూజివీడులో కొలుసు పార్థసారథి పోటీ చేస్తారని 3వ నియోజకవర్గాన్ని ప్రకటించారు. ఇక ఆ ప్రకటనతో జనసేన నేతలకు బాగా మండిపోయింది. చంద్రబాబు 3వ నియోజకవర్గం ప్రకటనపై పవన్ రియాక్షన్ ఏమిటన్నది ఇంకా తెలియలేదు. అయితే సడన్ గా పవన్ రాష్ట్ర పర్యటనను పార్టీ ప్రకటించింది. ఆ ప్రకటనలో ఎక్కడ చంద్రబాబు ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడింది. బహిరంగ సభలు సక్సెస్ కావడానికి పార్టీ తరపున మాత్రమే జోనల్ కమిటీలను నియమించారు. ఇందులో కూడా ఎక్కడ టీడీపీ నేతల ప్రస్తావన లేదు. కాబట్టి చంద్రబాబు, పవన్ జాయింట్ మీటింగ్స్ ఇప్పట్లో ఉండవనే క్లారిటీ వచ్చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.